అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒక లేకి మంద తయారైంది. ఆ లేకి మందకు పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి ఈ లేకి మంద సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిన ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారంటే సభ్య సమాజం అసలు వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. అంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు జనాలు వాళ్లకు అధికారం చేతిలో పెడితే ఇష్టారీతిన దోపిడీలకు పాల్పడడం, ఇష్టారీతిన దాడులు చేయడం, ఇష్టారీతిన విచ్చలవిడిగా ఏది పడితే అది చేయడం, చెయ్యకూడని దరిద్రాలన్నీ 5 సంవత్సరాల్లో చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసినటువంటి దిక్కుమాలినటువంటి పరిపాలనను యాక్సెప్ట్ చేయలేక ఓటర్లు బాబు మీరు పరిపాలన చేయడానికి పనికిరారు, మీరు పాలకులుగా అసలే పనికిరారు, సో మీరు ఇంకా సర్దుకోండి దుకాణం అని చెప్పేసి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాయ్కాట్ చేశారు స్టేట్లో నుంచి. ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టారనమాట ఈ వైసీపీ పెయిడ్ లేకి మంద. వీళ్ళ బాధ ఏంటి అంటే ఒకవైపు జనసేన, మరొక వైపు తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీలకు సినిమా ఇండస్ట్రీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ పార్టీల యొక్క అధినేతలు కూడా సినిమా వాళ్ళే కావడంతో ఆ బంధం మరింత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ పార్టీల అధినేతలకు అలాగే ఆ పార్టీలను ఇష్టపడేటటువంటి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా విరివిగా ఉంటారు, పెద్ద ఎత్తునే ఉన్నారు. అంతేకాకుండా ఎలక్షన్ల టైంలో ఆ పార్టీల తరఫున ఆ సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇక వైసీపీ సంగతికి వస్తే వైసీపీకి సినిమా ఇండస్ట్రీతో కొంచెం సంబంధాలు అనేటివి దూరంగానే, అంటే వైసీపీని అటు రాజశేఖర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఉదాహరణకు సూపర్ స్టార్ మహేష్ వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒకప్పుడు. ఇక సహజంగానే సూపర్ స్టార్ మహేష్ కూడా కాంగ్రెస్ వాదే. ఇక నాగార్జున, అక్కినేని నాగార్జున వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళే. రాజశేఖర్ రెడ్డిని సపోర్ట్ చేసేటటువంటి కుటుంబమే అక్కినేని కుటుంబం. సహజంగానే నాగార్జునకి జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి అక్కినేని నాగార్జునకి దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున జగన్మోహన్ రెడ్డిని జైల్లో పరామర్శించి కూడా వస్తారు. అంటే అంత థిక్ ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ వైసీపీకి ఉన్నటువంటి మైనస్, జనసేన టీడీపీలకు ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే వైసీపీని సపోర్ట్ చేసేటటువంటి ఈ అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, ఘట్టమనేని ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళు బహిరంగంగా వైసీపీని సపోర్ట్ చేయరు, బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తారు. కానీ ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొనితెల ఫ్యామిలీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నందమూరి ఫ్యామిలీ కావచ్చు, నందమూరి ఫ్యామిలీలో నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, కళ్యాణ్ రామ్ ఉన్నారు, వాళ్ళు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్స్గా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, కొనిదల ఫ్యామిలీలో వీళ్ళు స్టార్స్గా ఉన్నారు. వీళ్ళు డైరెక్ట్గా జనసేనకు సపోర్ట్ చేస్తారనమాట. వీళ్ళంతా కాకుండా డైరెక్టర్స్లో, ప్రొడ్యూసర్స్లో, డిస్ట్రిబ్యూటర్స్లో, అలాగే ఇంకా ఇతర టెక్నీషియన్స్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఈ తెలుగుదేశం అలాగే జనసేన పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి టెక్నీషియన్స్ వాళ్ళ పర్సనల్ మూవీస్లో ఏదైనా ఒక చిన్న పొలిటికల్ డైలాగో లేదంటే పొలిటికల్ సెటైరో ఇట్లాంటి వేసినప్పుడు ఈ వైసీపీని సపోర్ట్ చేసేటటువంటి ఈ సోషల్ మీడియా పెయిడ్ మంద ఇంకా ఎంత లేకిగా బిహేవ్ చేయడం మొదలు పెడతారంటే బాయ్కాట్ అంట. ఎందుకురా నాయనా బాయ్కాటు? దేని కొరకు బాయ్కాటు? మొన్నటికి మొన్న లైలా సినిమాని బాయ్కాట్ అంటిరి. ఆ సినిమాలో ఎలాగూ దమ్ము లేదు కాబట్టి, ఆ సినిమానే ఒక రాడ్ మూవీ కాబట్టి మీరు బాయ్కాట్ చేసినా చెయ్యకపోయినా అది పోయింది. దాన్ని ఎగ్జాంపుల్గా చూపించి మొన్న మేము బాయ్కాట్ లైలా అన్నాం కాబట్టి సినిమా అస్సాం ట్రైన్ ఎక్కింది, ఇప్పుడు మీ సినిమాను కూడా అస్సాం ట్రైన్ ఎక్కిస్తాము అని చెప్పేసి ఒక సినిమాను బెదిరిస్తూ ఉన్నారు. ఆ సినిమా పేరు ఏంటి అంటే భైరవం సినిమా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది విజయ్ అనమాట. ఇతను గతంలో అల్లరి నరేష్తో నాంది అలాగే ఉగ్రం అనే 2 సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టడం జరిగింది. ఇప్పుడు భైరవం సినిమాని ఆయన తీశాడు. ఆ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్, అలాగే బెల్లంకొండ, సాయి శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు లీడ్ రోల్స్లో ఉన్నారనమాట. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆడియో ఫంక్షన్ జరిపారు. ఆ ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి యుగంలో కూడా భగవంతుడు ఒక అవతారం ఎత్తి వస్తాడు అంటూ, ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో కూడా ఒక వ్యక్తి ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు అని చెప్పేసి అతనికి
ఉన్నటువంటి అభిమానాన్ని అతను చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావించలేదు, ఏమీ అనలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు ఇలా తడుముకున్నట్టు అతని వ్యూని చెబితే ఈ వైసీపీ వాళ్ళు ట్రిగ్గర్ అయిపోయేసి సినిమా ఫంక్షన్లలో పొలిటికల్ స్టేట్మెంట్లు ఏంటి, మా పార్టీని మీరు ఎందుకు ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు అని మాట్లాడడం, బాయ్కాట్ భైరవం అని చెప్పేసి ఇట్లా పోస్టర్లు వేసి సినిమాని చంపేసేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అసలు ఆ దర్శకుడు చెప్పిన మాట ఏంటి, యుగానికి ధర్మాన్ని రక్షించడానికి దేవుడు ఒక అవతారం ఎత్తి వస్తాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న ఎన్నికల్లో ఇలాంటిదే జరిగింది అనేటటువంటి అర్థంలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన దేవుడు ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు అని చెప్పినటువంటి మాటలో మీకు అంతగా కడుపు మండిపోయేంత ఏముంది? దేనికి బాయ్కాట్ అంటున్నారు? మీ నాయకుడు దిక్కుమాలిన పరిపాలన చేశాడు అనే విషయం మీద మీకు క్లారిటీ ఉంది. మీ నాయకుడిని అరాచకవాదిగా, రాక్షసుడిగా మీరు ఊహించుకుంటున్నారు. కాబట్టే ఎవరైనా సరే ధర్మం గురించి మాట్లాడితే మీకు మిరపకాయల పొడి పొగ వేసినట్టు అనిపిస్తూ ఉంది. మీకు అంత బాధగా ఎందుకు ఉంది అంటే మీ నాయకుడు దిక్కుమాలిన పరిపాలన చేశాడు. మీకు అంత బాధగా ఎందుకు ఉంది అంటే మీ నాయకుడిని ప్రజలు చీకొట్టి అధికార పీఠం నుంచి మెడబెట్టి గెంటేశారు. దాని మీద ఒక క్లారిటీ ఉంది మీకు. ఆ క్లారిటీ ఉండడం వల్ల ఎవరైనా సరే ఇండైరెక్ట్గా అసలు మీ నాయకుడి పేరు కావచ్చు, మీ పార్టీ పేరు కావచ్చు, అసలు మీ గురించి కావచ్చు, ఏమీ మాట్లాడకపోయినా మీరే ఊహించేసుకొని ఇది మమ్మల్నే అనేశారు, మమ్మల్ని ఇలాగ అంటారా అని చెప్పేసి బాయ్కాట్ ఏంద్రా మీ పిండాకుడు. వాళ్ళేదో పాపం కష్టపడ్డారు, ఒక మంచి కంటెంట్ని తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టారు. అయ్యా మేము ముగ్గురం కలిసి ఇంత మంచి కంటెంట్ని మీకు చూపించాలనుకుంటున్నాం, మీరు వచ్చి సినిమా చూడండి అని ఒక మంచి కంటెంట్ని తీసుకొని వచ్చి మీ ముందు పెడితే దాన్ని కనీసం మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ సినిమాను చంపాలనే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎంతసేపు విధ్వంసాలు చేయడం, ఎంతసేపు కూల్చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, ఈ డైలాగులేనా? ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి వేసేటటువంటి ఎలివేషన్లు ఎలా ఉంటాయంటే, అన్న వచ్చేస్తున్నాడు 2029లో కూల్చేస్తాం, విధ్వంసమే. ఏంది ఇవే వేసేది ఎలివేషన్లు? ఇట్లాంటి దిక్కుమాలినటువంటి ఎలివేషన్లు వేసే కదరా నాయన స్వామి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బెంగళూరులో పోయి వండుకున్నాడు మీ ఓనరు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా కానీ అధికారం నుంచి కిందికి దిగిన తర్వాత అసలు ఎందుకు ఓడిపోయినాం, 2019లో మనకి ఇన్ని ఓట్లు కదా వచ్చినాయి, ఇన్ని సీట్లు కదా మనకు వచ్చినాయి, 2024కి వచ్చేసరికి ఆ 151లో 5 ఎగిరిపోయింది, కేవలం 11 మాత్రమే మిగిలినాయి. అసలు ఏం తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, వాటన్నిటినీ, ఆ మిస్టేక్స్ అన్నిటినీ మనం ఒకసారి అనలైజ్ చేసుకుందాము. నెక్స్ట్ ఎలక్షన్లలో గెలవడానికి ఏం చేయాలనో దాని గురించి ఆలోచిద్దామనే యావలేదు మీకు. ఎంతసేపు మా అన్న వస్తాడు 29లో విధ్వంసం సృష్టిస్తాం, అమరావతిని పండేస్తాం, పోలవరాన్ని కూల్చేస్తాం. ఏందిరా ఇది? అసలు ఏడదాపురిచ్చిన సంతరా మీరు మా ఆంధ్ర రాష్ట్రానికి? మాకు అర్థం కావట్లేదు. కానీ సరే, స్టేట్ గురించి పక్కన పెడితే సినిమా, అది ఒక చిన్న సినిమా, దాన్ని కూడా చంపేయాలనేటటువంటి ప్రయత్నం. తెలుగు రాష్ట్రాలలో ఈ సింగిల్ స్క్రీన్స్లో సినిమాలు రిలీజ్ అవ్వక ఆ సింగిల్ స్క్రీన్స్ అన్ని మూసేసేటటువంటి పరిస్థితి. మల్టీప్లెక్స్లలోకి సినిమా చూడడానికి వెళ్తే ఒక్క కుటుంబానికి దాదాపు 5,000 రూపాయలు ఖర్చు అవుతా ఉండేటటువంటి పరిస్థితి. ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో, ఇంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో వచ్చేటటువంటి సినిమాలను చంపేయాలనే దిక్కుమాలిన ఐడియాలు ఎవరిస్తున్నారు మీకు? మాకు అర్థం కావట్లేదు. ఒక సినిమాని చంపితే మీకేం వస్తుంది? పేటీఎంలో 5 రూపాయలు వస్తుంది అంతే. కానీ ఆ సినిమా బతకడం వల్ల, ఆ సినిమాని జనాలు థియేటర్లోకి వెళ్ళి చూడడం వల్ల ఒక థియేటర్లో పనిచేసే దాదాపు 20 నుంచి 30 మంది సిబ్బందికి జీతాలు వస్తాయి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, 3 పూటల అన్నం తింటారు. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రొడ్యూసర్కి 4 రూపాయలు డబ్బులు ఎక్కువ వస్తే ఇంకొక 4 సినిమాలు ఎక్కువ తీస్తాడు. దాని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. సినిమాని చంపేస్తే వాళ్ళంతా యాడికి పోతారా బాబు? మీ జగన్మోహన్ రెడ్డి కంటే దోచుకున్నటువంటి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ లండన్లోనో ఇంకో చోట కలకత్తాలోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో, తాడేపల్లి ప్యాలెస్లోనో, పులివెందుల ప్యాలెస్లోనో చల్లగా ఏసీ రూమ్లో పండుకుంటాడు పఫ్ఫులు తినుకుంటా. మరి వాళ్ళ సంగతి అట్లా కాదు కదా. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళకి. దయచేసి సినిమాను సంపద్దండ్రా బాబు. సినిమాను చంపే ప్రయత్నం అయితే మానుకోండి. మీకు నచ్చలేదనుకోండి, అతను ఆ స్టేజ్ మీద ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుందాం, మీకు నచ్చలేదు, చూడడం మానేయండి.
కానీ సినిమాను చంపాలనే ప్రయత్నం మాత్రం చేయొద్దండి. సో నార్మల్ ప్రేక్షకులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి సైకో మంద మన చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా సినిమా మాత్రమే చూడండి, థియేటర్లోనే చూడండి, సినిమాని ఎంజాయ్ చేయండి, సినిమాని బతికించండి. ఎందుకంటే మనము దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి మైండ్ అంతా బుర్ర దొబ్బించుకొని ఉంటాం. మనకున్నటువంటి ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా. ముఖ్యంగా తెలుగు వాళ్ళకు సినిమా అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్. సో సినిమాని బతికించుకుందాం. సినిమాని బతికించుకోవడం ద్వారా కొన్ని వేల మందికి బతుకు అనేది ఉంటుంది. కాబట్టి ఆ సైకో మందల మాటలు వినకుండా చక్కగా సినిమా కంటెంట్ బాగుంది, థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.